హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనమందరం ఎంతో ఆశతో వచ్చినామనేసి నేను నమ్ముతా ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు అంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అది విని మనం స్పందించడము, పాటించడము, నడవడము, దేవుని బిడ్డలారా దేవుడిని గౌరవించడము అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. అశ్రద్ధతో దేవుని యొక్క మాటలు మనము వినడానికి వీల్లేదు. దేవుని యొక్క మాటలు జీవం కలిగినవి, శక్తితో కూడినవి. దేవుని యొక్క మాటలు మనలో జీవమును పుట్టిస్తాయి, మన బ్రతుకును మారుస్తాయి. క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడ్డానికి దేవుడు తన యొక్క వాక్యము చేత ఉతక స్నానం చేయిస్తాడు. ఈ సాయంకాల సమయంలో మీరందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఆత్మను సిద్ధపరచుకొని ఆ మాటలు మన హృదయం వరకు చేరేటట్టుగా మనం చోటు కల్పించినామని నేను నమ్ముతా ఉంటున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము కొత్త సిరీస్లోనికి మనం వచ్చినాము. బైబిల్ స్టడీలో మనము 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను పత్రికలు. ఇది సువార్త కాదు. యోహాన్ సువార్త వేరు, యోహాన్ పత్రిక వేరు. మనము ఈ యొక్క అధ్యాయాలు మనము అంటే ప్రకటన గ్రంథానికి ముందు యూదా పత్రికకు ముందుగా మనము 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను మనము చూస్తా ఉన్నాము. ఈరోజు మొదటి భాగంలోనికి మనము వెళ్దాం. ఈ ఈ దినము చాలా అంటే ఇంట్రడక్షన్ మాత్రమే. ఈ యొక్క ఎపిసిల్ గురించి కానీ, పత్రిక గురించి కానీ, యోహాన్ గురించి కానీ, అక్కడ ఉన్న పరిస్థితులు కానీ అవన్నీ నేను పంచుకుంటాను. దయచేసి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే చాలా మందికి కాంటెక్స్ట్ అర్థం కాదు, సందర్భం అర్థం కాదు, ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ అర్థం కాదు, అసలు ఎందుకు రాస్తున్నారో అర్థం కాదు, అసలు చదివేటప్పుడు ఇవన్నీ అర్థం చేసుకొని చదివితే ఎంత శ్రేష్టంగా దేవుని యొక్క వాక్యాలు మనకు అర్థమవుతాయి. దేవుని బిడ్డలారా, అవన్నీ విప్పి మీతో పంచుకుంటున్నప్పుడు మీరందరూ కూడా చాలా శ్రద్ధగా వినాలని నేను కోరుతా ఉంటున్నాను. మనము వాక్యంలోనికి మనము వెళ్దాం. ఇంట్రడక్షన్. ఈ యొక్క ఆథర్ గురించి లేకపోతే పత్రిక రాసింది ఎవరు? ఆల్రెడీ మనము యోహాను పత్రిక అనేసి ఆల్రెడీ మనం చెప్పేసినాము. ఆ యొక్క టైటిల్లోనే మనకు కనబడతా ఉంది యోహాను రాసినాడని. ఈ యొక్క యోహాను ఈ యొక్క పత్రిక ఎప్పుడు రాసినాడు అని ఒకవేళ మనం చూసుకున్నట్లయితే 85 AD నుంచి 95 AD మధ్యలో ఈ యొక్క పత్రిక రాయబడి ఉంటుంది అనేసి చాలా మంది వాళ్ళు నమ్ముతా ఉంటున్నారు. ఈ యొక్క పత్రిక రాసిన వ్యక్తి కేవలము ఈ యొక్క 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను రాయడమే కాదు, కానీ యోహాను సువార్త, మత్తయి సువార్త, మార్కు, లూక్, తర్వాత యోహాను సువార్త, ఆ యోహాను సువార్త రాసిన వ్యక్తి కూడా ఈయననే యోహాను. తర్వాత ప్రకటన గ్రంథం కూడా మనము ఇంతకుముందు మనం ధ్యానం చేసినాము. పటమస్ ద్వీపంలో ఏ ప్రత్యక్షతలైతే పొందుకొని సంఘానికి శ్రమల మధ్యలో, పర్సిక్యూషన్ మధ్యలో గొప్ప నిరీక్షణ దేవుడిచ్చినాడో ఆ ప్రత్యక్షతలు కూడా ఇదే యోహాను పొందుకున్నాడనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. అందరూ అంటే శిష్యులలో ఒకవేళ మనం పోల్చుకొని చూసినట్లయితే ఎక్కువ కాలము బ్రతికిన వాడు, చాలా దేవుని యొక్క పనిని అంటే అపోస్తులు అందరూ చనిపోయినప్పటికీ బ్రతికుండి దేవుని యొక్క ప్రత్యక్షతలను అనుగ్రహించిన వాడనే సంగతి మనము మర్చిపోకూడదు. ఈ యొక్క పత్రిక అంటే యోహానే రాసినాడని అంటే మనకు మొదటి శతాబ్దంలో అపోస్తులు చూస్తున్నాము, అపోస్తులు లేపిన శిష్యులను మనం చూస్తూ ఉన్నాము. అంటే కాలం గతిస్తున్న కొలది ఫస్ట్ సెంచరీ కానీ, సెకండ్ సెంచరీ కానీ, దాని తర్వాత వచ్చే
చర్చ్ ఫాదర్స్, వాళ్ళు అంటే నాయకులు ఎవరైతే లేపబడ్డారో, దేవుడు వాడుకున్నాడో, వాళ్ళు కూడా ఈ యొక్క పత్రిక యోహాన్ రాసినాడని వాళ్ళు గుర్తించినారు. ఈ 140 ఏడీలో, అంటే 140 నుంచి 203 ఏడీలో దైవ సేవకుడు ఐరీనియస్ కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తించినాడు. క్లీమెంట్ అలెగ్జాండ్రియా అనే ప్రాంతానికి చెందిన వాడు కూడా ఇదే విషయాన్ని గుర్తించినాడు. టెర్టులియన్ తను కూడా ఇదే విషయాన్ని గుర్తించినాడు. ఆరిజిన్ తను కూడా ఈ యొక్క పత్రిక, అంటే వాళ్ళ కాలంలో ఏ విషయాలైతే వాళ్ళు బోధించేటప్పుడు, అంటే ఫస్ట్ జనరేషన్ అయిపోయింది, సెకండ్ జనరేషన్ అయిపోయింది, మొదటి శతాబ్దము, తర్వాత శతాబ్దము, అంటే విశ్వాసులకు మాట్లాడిన విషయాలు కానీ, వాళ్ళు వ్యక్తిగతంగా రాసి వాళ్ళని బలపరిచిన విషయాలు కానీ, అటువంటి సందర్భాలలో ఈ యొక్క పత్రిక యోహాను ద్వారా రాయబడిందని వాళ్ళు ప్రస్తావించినారు. సో ధృవీకరించినారు, ఇది యోహాను ద్వారా రాయించబడిన పత్రిక అనే సంగతిని వాళ్ళు. సో ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే ఈ యొక్క పత్రిక రాసిన వ్యక్తి ఎవరు అని మనం చూసుకున్నట్లయితే, మార్కు సువార్త 1వ అధ్యాయము 19వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క యోహాను జెబెదీ కుమారుడు అనే సంగతిని మనము అర్థం చేసుకోవాలి. ఈ జెబెదీ కుమారుడు అంటే ఆ యొక్క తండ్రి యొక్క వృత్తి చేపలు పట్టడము, వాళ్ళ కుమారులు కానీ, వాళ్ళతో పాటు పనిచేస్తున్న వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా చేపలు పట్టే వృత్తిలో వాళ్ళు ఉండేవారు. సో అటువంటి ప్రొఫెషన్ నుంచి ఈ యొక్క యోహాను వచ్చినాడనే సంగతిని మనం అర్థము చేసుకోవాలి. ఆయన కూడా ఒక చేపలు పట్టే జాలడు, లేకపోతే అటువంటి వృత్తి, చేపలు పట్టే వృత్తి నుంచి వచ్చినాడనే సంగతిని మనము అర్థం చేసుకోవాలా. ఇంకొకటి, ఈ యొక్క యోహాను చాలా ప్రత్యేకంగా దేవుని చేత, యేసుప్రభు చేత ప్రేమించబడిన వాడనే సంగతి యోహాను సువార్త 13వ అధ్యాయంలో 23వ వచనంలో మనం చూస్తాము. ఒక రకంగా చెప్పాలంటే యేసు ప్రభు చాలా దగ్గరగా వచ్చి రొమ్మున ఆనుకొని కూర్చొని యేసుక్రీస్తుకు చాలా దగ్గరగా నడిచిన వాడు ఎవరు అంటే యోహాను అనే సంగతిని మనము అర్థం చేసుకోవాలి. బహుశా ఆయన రొమ్మున అనుకున్నప్పుడు యేసు ప్రభు యొక్క శారీరకమైన గుండె కొట్టుకోవడం కూడా ఆయన విని ఉండొచ్చు, ఎందుకంటే రొమ్మున ఆనుకొని కూర్చున్న వ్యక్తి కాబట్టి. అంటే అంత దగ్గరగా ఆ యొక్క యేసు ప్రభు ఎవరో, యేసు ప్రభుతో ప్రయాణమైన వ్యక్తి అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. శరీరధారిగా వచ్చిన ఆ దైవ కుమారుడు, ఆ దేవుడు ఆయన పక్కన ఈయన కూర్చొని ఆయనతో ప్రయాణం చేసినప్పుడు, దేవుడు మిడ్లరా ఆయన ఎవరో, ఆయన ఎటువంటి వాడు, ఆయన ఆయన గుణగణాలు ఏంటిదో, ఆయన సందేశం ఏంటిదో, ఇవన్నీ చాలా ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి, అనుభవించిన వ్యక్తి గనుక ఈయన ఆ యొక్క సంఘాలలో ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు, క్రీస్తును పరిచయం చేస్తున్నప్పుడు ఆయన సాక్ష్యము చాలా ప్రత్యేకమైన సాక్ష్యం. ఎందుకంటే అంత క్లోజ్గా ఆ దైవ కుమారుడితో కదిలిన వ్యక్తి అనే సంగతిని మనము అర్థం చేసుకోవాలి. ఈయన కేవలము దేవుని బిడ్డలారా జస్ట్ 12 మంది శిష్యులతోనే కదిలిన వ్యక్తి కాదు, కానీ యేసు ప్రభుకు ఒక కోర్ గ్రూప్ ఉండేది. ఆ కోర్ గ్రూప్ లో అంటే చాలా సన్నిహితంగా అందరూ 12 మందిని ఒకటేసారి ఆయన తీసుకొని వెళ్ళేవాడు కాదు. మనము ఆ యొక్క యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు ఆ యొక్క గదిలో తీసుకెళ్ళింది పేతురు, యోహాను, యాకోబును. తర్వాత రూపాంతరపు కొండపైకి మనం గమనించినట్లయితే పేతురు, యోహాను, యాకోబును ప్రార్థన చేయటకై ఆయన పైకి తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత గెత్సెమనే తోటలో కూడా వీళ్ళు ముగ్గురిని కాస్త దూరము ప్రార్థన చేసేటప్పుడు కూడా తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అంటే చాలా సన్నిహితంగా కదిలిన వ్యక్తులలో పేతురు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, యోహాను ఉన్నాడనే సంగతిని మనము అర్థం చేసుకోవాలా. ఆ కోర్ గ్రూప్ లో కదిలిన వ్యక్తి యోహాను. ఆమెన్.
తర్వాత ఈ యోహాను చాలా కాలము బ్రతికిన వాడు. అంటే చాలా మంది శిష్యులు హతసాక్షులైనారు, చంపబడ్డారు, రాళ్ళతో చంపబడ్డారు, పొడవబడ్డారు, హింస బాగా చెలరేగింది. వాళ్ళు అనేక ప్రాంతాలలో చెదిరిపోయినారు. యూదుల మధ్యలో సేవ విస్తరిస్తున్నప్పుడు కూడా చాలా మంది అపోస్తులు చంపబడ్డారు. అయితే అన్యులకు సువార్త ప్రకటించేటప్పుడు కూడా అన్య దేశాలలో వెళ్ళి చనిపోయారు. కానీ యోహాన్ భక్తుడు మాత్రము ఆయన సజీవ లెక్కల్లో చాలా వృద్ధుడు, ముసలి వయసు వరకు ఆయన బ్రతుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క ఎఫెసీ ప్రాంతంలో అపోస్తులైన పౌలు ఆయన పరిచర్య చేసి ఆయన సంఘాన్ని స్థాపించినాడు. తర్వాత దినాలలో ఎంతో మంది సేవకులు ఆ ఎఫెసీ సంఘంలో వచ్చి పరిచర్య చేసిన వాళ్ళే. కానీ అతి ప్రాముఖ్యంగా యోహాన్ భక్తుడు ఆయన ఆయన బేస్ అక్కడ ఎఫెసీ. ఆయన పట్మస్ ద్వీపంలోనికి చెరపట్టబడి ఆ యొక్క వెళ్ళక ముందు ఎఫెసీలో ఉండే, దాని తర్వాత ఆయన విడిపించబడిన తర్వాత కూడా ఎఫెసీలోనికి వచ్చి ఆయన పరిచర్యను కొనసాగించినాడు. చాలా మట్టుకు ఈ యొక్క యోహాన్ భక్తుడు ఈ రోమన్ ప్రావిన్స్ లో ఆయన సేవ పరిచర్య సంఘాలకు ఉపదేశిస్తూ క్రైస్తవులకు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఆయన కదిలేవాడు. కానీ ఇప్పుడు ఆ ప్రాంతాన్ని అంటే ఏషియా మైనర్ కిందకు వస్తుంది. అది పర్టికులర్గా ఒకవేళ పిన్ పాయింట్ చేయగలిగినట్లయితే ఈ ప్రజెంట్ డే టర్కీ ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతాలలో ఎక్కువగా సంచరించి సంఘాలకు ఆయన ఉపదేశించేవాడు, పరిచర్య చేసేవాడు. అందుకోసమే ఆయన పత్రిక రాసినప్పుడు వైడ్గా సర్క్యులేట్ అయ్యేది. ఎందుకు అంటే ఆయన 70 AD నుంచి 100 AD వరకు, అంటే క్రీస్తు పూర్వము క్రీస్తు పూర్వము కాదు, అంటే క్రీస్తు వచ్చి తర్వాత ఈ యొక్క 70వ సంవత్సరం నుంచి 100వ సంవత్సరం వరకు దేవుని బిడ్డలారా ఆయన అనేక సంఘాలు, ఈ రోమన్ ప్రావిన్స్ లో ఉన్న సంఘాలన్నిటినీ ఆయన ఒక గొప్ప తండ్రి లాగా, అంటే ఆ టైం కల్లా అందరు అపోస్తులు చనిపోయినారు కాబట్టి ఈయన ఒక్కడే మిగిలినాడు. కాబట్టి వాళ్ళకు క్రీస్తు గురించి చాలా లోతుగా నేర్పించి బోధించిన వ్యక్తి ఎవరు అంటే ఈ యొక్క యోహాన్ భక్తుడు అనే సంగతిని మనము అర్థం చేసుకోవాలి. అందుకోసమే ఆయన యొక్క పత్రికలు వైడర్ ఆడియన్స్, అంటే ఈ యొక్క పత్రిక కూడా మనం గమనించినట్లయితే స్పెసిఫిక్గా ఆయన ఒక ప్రాంతంలో ఉన్న సంఘానికి సంబోధించి రాయలేదు. ఇప్పుడు మనకి ఎన్నో పత్రికలు ఉన్నాయి. కొరింథీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఇవన్నీ ప్రాంతాల పేర్లు. కొలొస్సీలకు రాసిన పత్రిక, కొన్ని పర్సనల్ పత్రికలు ఉన్నాయి. ఫిలోమోన్కి రాసిన పత్రిక, తిమోతికి రాసిన పర్సనల్ లెటర్, కానీ టైటస్కి రాసిన పర్సనల్ లెటర్, యూదా పత్రిక. అంటే కొంతమందికి స్పెసిఫిక్ ఆడియన్స్కి రాసినట్లుగా మనకు ఆ యొక్క లెటర్స్ రాసినప్పుడు మనకు కనబడుతుంది. కానీ ఇక్కడెక్కడ కూడా ఆ రీతిగా పర్టికులర్గా ఒక సంఘాన్ని సంబోధించి రాసినట్లుగా, లేకపోతే పర్టికులర్ ఒక నాయకుడిని హెచ్చరించినట్లుగా, దేవుడు మాట్లాడుతున్న మాటలు మాట్లాడినట్లుగా మనము చూడము. కానీ అది ఎక్కడెక్కడైతే ఆయన వాడబడతా ఉన్నాడు, ఈ యొక్క ఆయన చివరి దశలో ఆయన ఎక్కడెక్కడైతే తిరుగుతున్నాడో ఆయన యొక్క లెటర్స్ ఆ రీతిగా సర్క్యులేట్ చేయబడాయి. ఆ కాలంలో దేవుని బిడ్డలారా ఒక లెటర్, ఒక వ్యక్తి, ఒక దాసుడు, సేవకుడు, ఒక అపోస్తులుడు ఆయన రాసినప్పుడు ఏం చేస్తారంటే ఒక సంఘానికి ఆ యొక్క పత్రిక వెళ్తుంది. లేకపోతే వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళు చేతితో మరలా దానికి ఇంకొక మ్యానుస్క్రిప్ట్ తయారు చేసేవాళ్ళు. చేతితోటి మంచి అన్ని కరెక్ట్గా రాసి వాళ్ళు వేరే దగ్గరికి కాపీని తీసుకొని వెళ్ళేవారు. అట్లా లెటర్ ఒక చర్చ్ నుంచి ఇంకో చర్చ్కి, ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్కి ఖచ్చితంగా అది వెళ్ళి వాళ్ళు కూర్చొని ఆ లెటర్లో ఏం రాసినాడో విని వాళ్ళు ఆ యొక్క వాళ్ళ జీవితాలని కట్టుకునేవారు. కాబట్టి చాలా వైడ్ ఆడియన్స్కి ఆయన యొక్క పత్రికలు వెళ్ళాయనే సంగతిని మనము అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఇంతకుముందు చెప్పాను కదా, పర్టికులర్గా ఎవరి పేర్లను మెన్షన్ చేయలేదు గనుకనే అది ఒక జనరల్ ఎపిసిల్ అనే సంగతిని మనము అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు అకేషన్ ఏంటిది, పర్పస్ ఏంటిది, అసలు
ఎందుకోసం రాసినాడు, దేనికోసం రాసినాడు, ఏమైనా ఆయన మనసులో పర్టిక్యులర్‌గా ఒక అకేషన్ ఉందా? లేకపోతే ఒక ఉద్దేశ్యం ఉందా? దేనికోసం యాక్చువల్‌గా అది రాసినాడు? మనము గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఆయన ఎక్కడెక్కడైతే వెళ్ళి సంఘాన్ని ఆయన స్థాపించినాడో, విశ్వాసులను ప్రభు దగ్గరికి నడిపించినాడో, వాళ్ళల్లో కొంతమంది వెనుదిరిగి పాత సిద్ధాంతాలకు, కొత్త సిద్ధాంతాలకు అంటే ఫాల్స్ డాక్ట్రిన్స్‌కి, అబద్ధపు బోధలకు వాళ్ళు లొంగిపోయి వీళ్ళు ఈ యొక్క యోహాన్ భక్తుడు ఏదైతే బోధ చేస్తున్నాడో, ఈ క్రీస్తునైతే ప్రకటించినాడో, అది విడిచి వాళ్ళు వెళ్ళిపోతున్నట్లుగా మనకు సందర్భం కనబడతా ఉంది. మొదటి యోహాను 2వ అధ్యాయంలో 18వ వచనంలో ఇక్కడ ఏం మాట్లాడుతున్నా, పిల్లలారా ఇది చివరి గడియ. మీకు తెలుసు అంత్యక్రీస్తు వస్తా ఉంటున్నాడు. ఇప్పటికి ఎంతో మంది వచ్చినారు. ఇది చివరి గడియ అని మనము ఎరుగుదుము. వాళ్ళు ఇప్పుడు చూడండి చాలా పర్టిక్యులర్‌గా మాట్లాడుతారు. దే వెంట్ ఔట్ ఫ్రమ్ అస్. మన నుంచే వాళ్ళు వెళ్ళిపోయినారు. ఒకవేళ వాళ్ళు అంటే, అంటే అంత్యక్రీస్తు ఆత్మను వెంబడించువారు, అంటే దేవుని ఆత్మను వెంబడించేవారు కాదు. వీళ్ళు విశ్వాసుల మధ్యలోనే ఉన్నారు. విశ్వాసులతోనే తిరుగుతా ఉన్నారు. ప్రార్థన కూడికలోనే ఉన్నారు గానీ, వాళ్ళు మనకు చెందిన వాళ్ళు కాదు. మన మధ్యలో ఉన్నారు. గానీ మనతో వాళ్ళకి సంబంధము లేదు. ఒకవేళ మనతో సంబంధం ఉన్నట్లయితే, మనకు చెందిన వారైతే మనతో పాటు ఉండేవారు. గానీ వాళ్ళు వెళ్ళిపోవడము ఏం చూపిస్తా ఉందంటే, వాళ్ళు మనకు చెందిన వారు కాదు అని చూపిస్తా. అంటే గమనించండి, ఈ సమస్య సంఘము స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంది. సంఘంలో ఉన్నట్టే ఉండి టక్‌మని వెళ్ళిపోవడము, వాళ్ళకి నచ్చిన చోటుకెళ్ళిపోవడము, నచ్చిన సిద్ధాంతానికి మొగ్గు చూపిచ్చేసి వెళ్ళిపోవడము. అంటే ప్రయాసపడుతూ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్న వారి దగ్గరికి ఉండకపోవడము. ఈ యొక్క ప్యాటర్న్ ఏదో ఇప్పుడే కొత్తగా స్టార్ట్ అయిన ప్యాటర్న్ గాదు. ఇది ఆ యొక్క మొదటి శతాబ్దం నుంచే సంఘాలలో మనం చూస్తా ఉన్నాం. అందుకోసమే ఆ యొక్క వీళ్ళు చాలా జాగ్రత్తగా హెచ్చరించడానికి కారణము ఏంటిదంటే, మొట్టమొదటిగా బహుశా ఎవరైనా ఈ యొక్క మాటలు విని హెచ్చరించబడి జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో చెప్తా ఉంటారు. ఆహ్, ఇంకొక కారణం ఏంటిదంటే, ఇటువంటి వారు వాళ్ళేం జేస్తారంటే, వాళ్ళు పోవడమే గాదు, వాళ్ళతో పాటు కొంతమందిని తీసుకొనెళ్ళిపోతారు. అట్లా మన సంఘంలో గూడా గతంలో ఎన్నో సార్లు మనము చూస్తున్నాము. గానీ వి డోంట్ హావ్ ఎనీ ఇన్ ఫీలింగ్ టువర్డ్స్ ఎనీబడీ. వాళ్ళెక్కడున్నా గాని గూడా క్రీస్తులో ఉండాలని, ఆహ్, క్రీస్తుకు దగ్గరగా ఉండాలని, క్రీస్తు యొక్క రాజ్యంను వాళ్ళు కట్టేవారుగా ఉండాలని ఇప్పుడు వరకు గూడా నేను కోరుకుంటాను. ఇప్పుడు వరకు గూడా నేను ప్రార్థన జేస్తాను. కానీ దేవుని బిడ్డలారా, ఆ యొక్క రావడము వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క స్వార్థానికి తగ్గట్టుగా మనుషులను వాళ్ళ వైపున త్రిప్పుకొని, వాళ్ళ వైపున తీసుకొని వెళ్ళిపోయేసి సంఘానికి, దేవుని యొక్క పరిచర్యకు హాని జేసేవారుగా ఉంటారు. అందుకోసమే ఈ అపోస్తులు చాలా జాగ్రత్తగా వాళ్ళని హెచ్చరించి వాళ్ళని బలపరచడానికి కారణం ఏంటిదంటే, ఇటువంటి వారి యొక్క ఆలోచన, జీవిత విధానం చేత ప్రభావించబడకుండా, ఇన్‌స్పైర్ గాకుండా, డ్రిఫ్ట్ గాకుండా, తప్పిపోకుండా జాగ్రత్త పడాలని ఆహ్, వాళ్ళు రాసేవారు. అందుకోసమే యోహాను గూడా ఆ యొక్క విషయాన్ని గమనిస్తున్నాడు. వాళ్ళు మన మధ్యలోనే ఉండేవారు గానీ, మనకు సంబంధించిన వాళ్ళు గాదు. ఒకవేళ మన సంబంధికులైతే మనతో ఉండేవారు గదా! వాళ్ళు లేరు అంటే దాని అర్థం ఏంటిది? వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాదు. వేరే ఆత్మను వాళ్ళు వెంబడిస్తున్నారు. వేరే సిద్ధాంతాన్ని వాళ్ళు వెంబడిస్తా ఉన్నారని తను చెప్తా ఉన్నాడు. ఇక్కడ కన్సర్న్, అకేషన్ మనకు కనబడతా ఉంది. ఆయన హృదయాన్ని ఆ పత్రికలో ఆయన వ్యక్తపరుస్తా ఉన్నాడు. సో, ఒకవైపునేమో చింత, విశ్వాసులు చెదిరిపోతున్నారేమో అనే చింత ఒకవైపున. ఆ చింతకు కారణం గూడా ఏంటిదంటే అబద్ధ బోధకులు. అబద్ధ సిద్ధాంతాలను పట్టుకొనొచ్చి, వాళ్ళు కొత్త సిద్ధాంతాలు, కొత్త బోధన పట్టుకొనొచ్చి, దేవుని యొక్క బిడ్డలను, విశ్వాసులను వాళ్ళు పాడు చేస్తా ఉంటారు కాబట్టి, దేవుని బిడ్డలు ఎన్నో సార్లు చెప్పాను నేను. ఈ యొక్క అపోస్తులు వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు నేర్పించిన విషయాలలో, పత్రికలు రాసినప్పుడల్లా సంబోధించే విషయాలలో 2 ప్రాముఖ్యమైన విషయాలు వాళ్ళు సంబోధించడం చూసినాము. ఒకటి, హింసించబడుతున్న క్రైస్తవులను ఎలా
వాళ్ళని బలపరచాలో ఆ ఉద్దేశంతోని వాళ్ళు పత్రికలు రాసేవారు. మరోది అబద్ధ బోధకులను ఎలా మనము గుర్తించి ఎదిరించాలో, సత్యంలో ఎలా నిలబడాలనో వాళ్ళు రాసేవారు. ఇక్కడ యోహాన్ భక్తుడు గూడా అదే రీతిగా అబద్ధ బోధకులు వాళ్ళ యొక్క బోధను గూడా ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే పత్రికలో ఎక్స్‌పోజ్ చేస్తా ఉన్నాడు. మనం చూస్తా ఉన్నాం గదా! ఎందుకు రాస్తున్నాడు? రాయడానికి కారణం ఏంటిది? మొదటి యోహాను 2 అధ్యాయము 26 వచనంలో నేను మీకు రాయిచున్నాను ఈ విషయాలు. ఎందుకు రాయిచున్నాను అంటున్నాడు? మీ మధ్యలో కొంతమంది మిమ్మల్ని తప్పు త్రోవ పట్టిస్తున్నారే! అందుకొరకే నేను రాయిచున్నాను. ప్రయత్నం చేస్తున్నారే మిమ్మల్ని తప్పు త్రోవలో పట్టించడానికి. గమనించండి. ఏ వ్యక్తి అయినా గాని గూడా ఒక మంచి పునాది వేసిన తర్వాత, ఆ పునాదులను పాడు జేయడానికి వేరే వాళ్ళొస్తే, ఏ రీతిగా ఆ చింతాక్రాంతుడై తిరిగి స్థిరపరచడానికి ప్రయత్నం జేస్తారో, అదే మాదిరిగా, అదే విధానంగా ఈ అపోస్తులైన యోహాను గూడా ఏం జేస్తా ఉన్నాడు? ఎవరైతే తప్పు త్రోవలో నడిపించనీకొస్తున్నారో, వీళ్ళు తప్పిపోకుండా వీళ్ళు జాగ్రత్త పడాలని నేను రాయిచున్నాను అని చాలా ప్రేమతోటి చింతను వ్యక్తపరుస్తా ఉంటున్నాడు. రెండోది, ఏ విశ్వాసులైతే క్రీస్తుని నమ్ముకున్నారో, ఆ విశ్వాసులకు నిత్య జీవము కలిగి ఉన్నది. వాళ్ళు నిత్య జీవం కలిగిన వారనే నిశ్చయతను ఆయన వాళ్ళకి తెలియజేస్తా ఉన్నారు. మీరు యేసు యొక్క బిడ్డలు, మీరు ఆ దైవ కుమారుడిని నమ్మినవారు, ఆయన నామంను నమ్మినవారు గనుక మీలో నిత్య జీవం కలదు. దేవుని బిడ్డలారా, మీరందరూ గూడా ఒక విషయాన్ని మీరు గమనించాలా. నిత్య జీవము మనం కలవారము అనే నిశ్చయత ఎప్పుడు గూడా మన హృదయాలలో మనం కలిగి ఉండాల. ఎందుకంటే ఆ యొక్క క్రీస్తును నమ్ముకున్న వారు నిత్య జీవం కలిగిన వారు అని బైబిల్ అంత ఖచ్చితంగా చెప్తున్నప్పుడు, నేను నిత్య జీవం కలిగిన వ్యక్తినా కాదా? నిత్య రాజ్యంలో ప్రవేశిస్తానా లేదా? నిత్య పరిపాలనలో నేను ఉంటానా లేదా? అని డౌట్ పడడము అంటే, ఇంకా మనం ఆ నిశ్చయతను మనము పొందుకోని వారము. సాల్వేషన్ యొక్క నిశ్చయతను మనం పొందుకున్న వారము కాదు. ఒకవేళ నిజంగా మనం రక్షించబడిన వారమైతే, క్రీస్తును హృదయపూర్వకంగా నమ్మి పాపంను విడిచి ఆయనను మన సొంత రక్షకుడుగా, దేవునిగా, కాపరిగా పెట్టుకొని మనం ఒకవేళ ఉన్నట్లయితే మనము నిత్య జీవం కలవారం. గాని ఈ విషయము విశ్వాసులకు పదే పదే చెప్పవలసిన అవసరత ఉన్నది. ఎందుకంటే మనము కొన్ని పరిస్థితుల గుండా మనం వెళ్తాము విశ్వాసులుగా. ఆ పరిస్థితులలో సడెన్‌గా సాతాను ఏం చేస్తాడంటే ఒక డౌట్ అనేది మనలో క్రియేట్ చేస్తాడు. నువ్వు నిజంగా నిత్య రాజ్యం పోతావా? నువ్వు నిత్య రాజ్యానికి అర్హురాలువా? నువ్వు మాత్రం వెళ్ళవు గానీ, నీ పక్కన వాడు ఎళ్తాడేమో గానీ, నువ్వు మాత్రం వెళ్ళవని వాడు సాతాను ఏం చేస్తా ఉంటాడంటే, పదే పదే విశ్వాసులను శోధిస్తా ఉంటాడు. అనేక రీతులుగా వాడు మోసం జేయడానికి ప్రయత్నము చేస్తా ఉంటాడు. కాబట్టి యోహాన్ భక్తుడు గూడా ఏం చేస్తా ఉంటున్నాడు? ఆయన రాస్తున్నాడు. ఐ యామ్ రైటింగ్ దీస్ థింగ్స్ టు యూ హూ బిలీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్. ఎవరైతే ఆ దైవ కుమారుని యొక్క నామమును ఆశ్రయగా చేసుకున్నారో, నమ్మినారో, విశ్వసించినారో, నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మీరు నిత్య జీవం కలిగిన వారు. క్రీస్తును కలిగి ఉండడము, నిత్య జీవమును కలిగి ఉండడం అనే సంగతిని మనము అర్థం చేసుకోవాలి. ఈ 2 విషయాలు మీరు గమనించండి ఇక్కడ. ఫాల్స్ టీచర్స్‌ని ఎక్స్‌పోజ్ చేస్తా ఉన్నాడు. ఇంకొక వైపున ఏ విశ్వాసులైతే రక్షణలో వచ్చినారో వాళ్ళకు నిశ్చయతను తెలియజేస్తా ఉన్నాడు. మీరు ఖచ్చితంగా నిత్య జీవం కలిగిన వారు అని. ఈ దినం గూడా మనం గూడా విశ్వాసులుగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటిదంటే, మీకు వాక్యాన్ని బోధిస్తున్న వాళ్ళను మీరు దగ్గరగా మీరు వెంబడించాలా. ఆ సిద్ధాంతాలను చాలా జాగ్రత్తగా వెంబడించాలా. వాళ్ళు ఇచ్చే ఆ బోధ ఆ పునాదుల మీద మీరు మంచిగా కట్టబడాలా. వాళ్ళ యొక్క ఆలోచన అంటే సరిగా వాక్యం బోధించి మిమ్మల్ని నడిపించనీకి ప్రయత్నం చేస్తున్నారే, వాళ్ళు ఎందుకట్లా చేస్తా ఉంటున్నారంటే, దేవుని పక్షంగా దేవుని బిడ్డలను సరైన మార్గంలో నడిపించడానికి వాళ్ళు ప్రయాసపడతా ఉన్నారు. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు వచ్చి తప్పుడు సిద్ధాంతాలు తీసుకొని రావచ్చు.
మోసం చేయనికి ప్రయత్నం చేయొచ్చు. తప్పుడు త్రోవలో తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ దేవుని బిడ్డలారా, ఎప్పుడు గూడా ఏదైనా సందేహం ఉంటే మీ బోధకుడిని మీరు అడిగి తెలుసుకోవాలా. సొంతగా నిర్ణయాలు ఎవరు గూడా తీసుకోవద్దు. ఎప్పుడైతే సొంత నిర్ణయాలు మనం తీసుకుంటామో తప్పుడు సిద్ధాంతాల్లో పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. రాంగ్ డాక్ట్రిన్స్‌లో పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సాతాను మనల్ని మోసం జేసి, మనల్ని మార్గము తొట్టిల్లేటట్టుగా ఆయన చేయగలుగుతాడు. అటువంటి ఏజెంట్లు, అబద్ధ బోధకులను పంపిస్తాడు. మీరు గూడా జాగ్రత్తగా మీరు ఉండండి. ఏదైనా అర్థం గాకపోతే, అర్థము చెప్పగలిగిన మీ నాయకుడు, మీ బోధకుడిని మీరు అడిగి తెలుసుకుంటే ఎంతగానో క్షేమంగా మీరు ఉండగలుగుతారు. తొందరపడి ఇది నాకు నచ్చిందని పరిగెత్తడము, ఆ బోధకుడు చూడంగానే కొద్దిగా మంచిగా అనిపియంగానే అటు పరిగెత్తడము అట్లా చేయకండి. ఆ రకంగా చేసినట్లయితే ఒకరోజు ఏ మార్గంలో అయితే దేవుడు మిమ్మల్ని స్థిరపరచడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడో, తన యొక్క సేవకుల ద్వారా, నాయకుడి ద్వారా ఎక్కడైతే మిమ్మల్ని అప్పగించినాడో అక్కడే మీరు నమ్మకంగా ఉండడము నేర్చుకోవాలి. తెలియకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు రక్షించబడ్డారు. మీ రక్షణ పోగొట్టుకోవడానికి వీల్లేదు. ఆ రక్షణలో మనం కొనసాగాలి. భయముతో, వణుకుతో మనం కొనసాగించాలి. చివరి వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అప్పుడే మనం రక్షించబడతామని లేఖనాలు చెప్తా ఉన్నాయి. మనం రక్షించబడ్డాము, రక్షించబడుతుంటాము. క్రీస్తు వచ్చినప్పుడు సంపూర్ణంగా ఈ భూమి నుంచి మనము విడిపించబడి, రక్షించబడి అనే నిత్యరాజ్యంలో మనం ప్రవేశిస్తాం. అప్పుడు వరకు మన విశ్వాసము కాపాడుకోవాలి. అందుకొరకే ఆ భయము చేత ఎవరైనా ఆ యొక్క రక్షణ పోగొట్టుకొని విశ్వాసం నుంచి తొట్టిల్లిపోయి ఆహ్, తవ్ అబద్ధ బోధకుల వైపున వెళ్ళి మోసగించబడతారేమో అనే ఆ యొక్క భయము, భారముతో వాళ్ళు పత్రికలు రాసేవాళ్ళు, ప్రోత్సహించేవారు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటది. ఈ యొక్క కాంటెక్స్ట్ ఏంటిది? సందర్భము ఏంటిది? ఏది చానా ప్రాముఖ్యంగా ఎంచి, ప్రైమరీగా ఎంచి ఆయన రాసినాడు. ఇంకా కొద్దిగా జాగ్రత్తగా నన్ను మీరు వెంబడించాలి. ఆ దినాలలో ఉన్న ఒక గొప్ప అబద్ధ బోధ, హెరిసీ ఏంటిదో నేను మీతోని మాట్లాడతాను. జాగ్రత్తగా కొన్ని టర్మ్స్ నేను వాడతాను. కన్‌ఫ్యూజ్ కాకండి. గానీ దాన్ని ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. మీ హృదయం తెరిసి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేయండి. గ్నాస్టిసిజం ఆ దినాలలో అంటే యోహాన్ భక్తుడు కదులుతున్నప్పుడు ఈ యొక్క సిద్ధాంతము చాలా పాపులర్‌గా అక్కడ ఆ దినాలలో కదులుతూ ఉండేది. ఆ సిద్ధాంతంలో వాళ్ళ యొక్క సెంట్రల్ టీచింగ్ బోధ ఏంటిదంటే, ఆ సిద్ధాంతాన్ని వెంబడించువారు వాళ్ళు ఏమని బోధ చేస్తారంటే, ఆత్మ మంచిదే కానీ అంటే మ్యాటర్ శరీరము ఆహ్, చెడ్డది. మ్యాటర్ ఈజ్ ఈవిల్. ఆత్మ మంచిదే గానీ శరీరం మాత్రం మంచిది కాదు. అంటే మ్యాటర్ అంటే పదార్థము. మన శరీరం గూడా ఒక పదార్థం కాబట్టి అది మంచిది కాదు. ఈ యొక్క అన్‌బిబ్లికల్ డాక్ట్రిన్ వాక్యానుసారము కాని బోధ, ఈ యొక్క ఎర్రర్, ఈ యొక్క తప్పుడు సిద్ధాంతము ఆ యొక్క క్రైస్తవ సమాజానికి ఎంతో ప్రభావం చూపిచ్చేది. వాళ్ళ యొక్క నమ్మకాన్ని, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని చాలా దాడి చేసేటట్టుగా వాళ్ళు ఈ యొక్క బోధను వాళ్ళు తీసుకొనొచ్చినారు. మొదటి శతాబ్దంలో ఇది చాలా పాపులర్‌గా చలామణి అయితున్న డాక్ట్రిన్. ఒక 5 విషయాలు నేను మాట్లాడతాను. దయచేసి వినండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేయండి. వాళ్ళేమంటారంటే వాళ్ళ సిద్ధాంతము హ్యూమన్ బాడీ ఈజ్ ఎ మ్యాటర్. ఇప్పుడు మన మానవ శరీరము ఒక పదార్థం గనుక అది చెడ్డది, ఈవిల్, బ్యాడ్ అని వాళ్ళంటారు. దేవుడు ఆత్మే ఉన్నాడు గనుక మనిషి ఆత్మ మంచిది, కానీ శరీరం మాత్రము చెడ్డది, అది ఈవిల్ అని చెప్పేసి వాళ్ళు బోధ చేస్తా ఉంటారు. రెండోది వాళ్ళ యొక్క బోధలో మనం గమనించవలసిన విషయం ఏంటిదంటే, మరలా నేను చెప్తున్నాను మొదటి పాయింట్‌లో, దేవుని బిడ్డలారా ఎక్కడ కూడా లేఖనాలలో ఆత్మ మంచిది, శరీరం చెడ్డది అని బైబిల్ గ్రంథంలో మనం చూడము. శరీరము అది జీవం కలిగిన దేవుని ఆలయము, దేవుడు నివసిస్తున్న స్థలము. నీ శరీరము నిన్ను ఎంతకాలమైతే భరించగలుగుతదో అంతకాలం భూమి మీద ఉంటావు. నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోలేకపోతే దేవుని బిడ్డలారా
నీవు ఈ భూమి పైన ఉండవు. శరీరము చెడ్డది కాదు. ఈ యొక్క పాపపు స్వభావం ఉన్నప్పటికీ మన హృదయము చెడ్డది. దాని విషయాన్ని మనము దృష్టిలో పెట్టుకోవాలి కానీ ఈ యొక్క శరీరము చెడ్డది అనే ఆలోచన మీలో ఎవరిలో కూడా రావడానికి వీలు లేదు. ఈ శరీరాన్ని మనం పొద్దున ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు తినడం కానీ, దాన్ని ఆరోగ్యం చూసుకోవడం కానీ, దేవుని బిడ్డలారా ఈ శరీరం అనే గుడారంలో మనం నివసిస్తూ ఉన్నాము. ఎక్కడ కూడా దేవుడు ఈ శరీరము చెడ్డది, ఈవిల్ అని సంగతి చెప్పలేదు. కానీ ఏ మానవుడైతే పాపంలో పడిపోయినాడో ఆ పాపపు స్వభావం ఉంది. దేవుని బిడ్డలారా ఆ పాపపు స్వభావము అంతరంగంలోన ఆ పాపపు స్వభావం మనం జయించేటట్టుగా మనం ఉండాలి కానీ ఈ శరీరాన్ని ఒక చెడ్డదిగా మనం చూడడానికి వీలు లేదు. కానీ వీళ్ళు బోధించే బోధ ఆ దినాలలో యోహాను కదులుతున్నప్పుడు ఈ యొక్క బోధ చాలా పాపులర్ అయిన బోధ అనమాట. అది క్రైస్తవులకు చాలా ఎఫెక్ట్ ఇచ్చింది. క్రీస్తు నమ్ముకున్న వారికి ఎఫెక్ట్. అందుకోసమే దాన్ని యోహాన్ భక్తుడు దాన్ని సంబోధిస్తున్నాడు. నేను తర్వాత చూపిస్తాను ఆ వచనాలు, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేయండి. వాళ్ళు ఇంకేం బోధ చేస్తారంటే రక్షణ పొందాలంటే మన శరీరం నుంచి మనం తప్పించుకోవాలా, ఎస్కేప్ అయిపోవాలా. రక్షణ అనే సిద్ధాంతం వాళ్ళకి విశ్వాసం మూలంగా దేవుని కృపను బట్టి దేవుని వరం లేదు. వాళ్ళది ఏంటిదంటే క్రీస్తునందలి విశ్వాసం ద్వారా రక్షణ అని బోధ చేయరు వాళ్ళు. ఈ శరీరం చెడ్డది, ఈ శరీరం నుంచి ఎప్పుడైతే వేరైతామో తప్పించుకుంటామో అప్పుడే మనకు రక్షణ అంటారు వాళ్ళు. ఇంకా అదే కాదు, వాళ్ళు దేనిపైన ఎక్కువ ఒత్తిడి పెడతారంటే ఒక ప్రత్యేకమైన జ్ఞానము సంపాదించుకోవాలి. ఈ శరీరం నుంచి మనం వేరు కావాలి, ప్రత్యేకమైన జ్ఞానం సంపాదించుకోవాలి మనం రక్షించబడాలి అంటే. ఇప్పుడు ఈ పేరు మనం చూసినాం కదా, గ్నాస్టిసిజం అనే పేరు ఎలా వచ్చిందంటే గ్రీక్లో గ్నాసిస్ అంటే నాలెడ్జ్, జ్ఞానం. గ్నాస్టిసిజం అంటే జ్ఞానము సంపాదించుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ జ్ఞానం సంపాదించుకొని శరీరం నుంచి వేరవుతామో అప్పుడు మనం రక్షించబడతాము అని వాళ్ళ సిద్ధాంతము. మూడోది గమనించినట్లయితే వాళ్ళు నమ్మే సిద్ధాంతము ఎటువంటిదంటే గ్నాస్టిక్స్ బిలీవ్ దట్ బాడీ ఈజ్ ఈవిల్ అండ్ బ్యాడ్ అండ్ దే డినై ద హ్యూమానిటీ ఆఫ్ జీసస్. ఇప్పుడు చూడండి, గమనించండి, ఇది ఎక్కడికి వస్తుంది, మెల్లగా కనెక్షన్ ఎక్కడికి వస్తుంది అంటే ఇప్పుడు దేవుడే శరీరధారి అయి ఈ లోకంలోకి వచ్చినాడు. ఇప్పుడు శరీరమే అది పాపము చెడ్డది అంటే వాళ్ళు దేన్ని తృణీకరిస్తున్నారు? క్రీస్తు ఏ మానవుడుగా వచ్చినాడో ఆ యొక్క మానవుడైన క్రీస్తును తృణీకరించేటట్టుగా ఈ యొక్క సిద్ధాంతం వెళ్తుంది అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. అందుకోసమే కొన్ని బేసిక్స్ని నేను మీకు డిఫైన్ చేశాను నేను. ఆమేన్. తర్వాత మీరు చూడండి, వాళ్ళు క్రీస్తు యొక్క అనే దైవము కానీ దేవుని బిడ్డలారా తను తాను తగ్గించుకొని మహిమను పక్కన పెట్టి తన ఆధిక్యతను పక్కన పెట్టుకొని ఆయన తను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వభావం ధరించుకొని ఆయన ఏం చేసినాడు, ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్గా ఈ లోకంలో పుట్టి పెరిగి నడిచి మానవులకు ప్రతిగా మానవుడుగా ఆయన బ్రతికి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఏ వెలైతే మానవుల కోసం చెల్లించాలనో ఆయన ఒక మానవుడు, దేవుడు అయినప్పటికీ ఆయన మానవుడుగా సంపూర్ణంగా మానవులకు వ్యతిరేకమైన అంతా కూడా తన మీద తీసుకొని ఆయన చనిపోయి తిరిగి లేచి నేనే దేవుడిని రుజువుపరుచుకున్నాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి, ఆ దినాలలో ఆ డాక్టరీన్ ఎంత క్రైస్తవులను ప్రభావింపచేస్తుందన్న సంగతిని ఒకసారి అర్థం చేసుకోండి. ఆ దినాలలో కొందరు అనేవాళ్ళు, అంటే ఈ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు, క్రీస్తు అంటే ఆ శరీరధారిగా వచ్చినట్టుగానే కనబడుతుంది కానీ ఆయన రాలేదు. ఇట్ సీమ్స్ లైక్ హీ కేమ్, ఆయన వచ్చినట్టు అనిపిస్తుంది కానీ ఆయన రాలేదు అని కొంతమంది బోధ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి, దేవుడు తన మహిమను విడిచిపెట్టి తను రిక్తునుగా చేసుకొని ఒక మానవుడి స్వభావం ధరించి ఆయన వచ్చినాడని అపోస్తులు బోధ చేస్తూ ఉంటే వీళ్ళు అబద్ధకులు అబద్ధ బోధను బోధించేవారు ఏమని అంటున్నారంటే
ఆయన వచ్చినట్టుగానే ఉన్నాడు గానీ రాలేదు. మీకు అర్థమవుతుందా? వచ్చినట్టుగానే ఉన్నాడు గానీ ఆయన రాలేదు. దాన్నేమంటారంటే డాసిటిజం అంటారు దాన్ని. అంటే గ్రీక్‌లో మనం చూసుకున్నట్లయితే డొక్కియో అంటే టు సీమ్. ఆ యొక్క ఆ పదంకు అర్థం ఏంటిదంటే అట్లా అట్లా అనిపిస్తుంది అంతే. కానీ అది నిజం కాదు అని దాని అర్థం. సో ఇటువంటి సిద్ధాంతం కూడా ఈ గ్నాస్టిసిజంలో డాసెటిజం అనేది మనకు కనబడుతోంది. ఇంకొక ఆయన ఉన్నాడు. ఇంకొక హీరో ఉన్నాడు. ఆయన దేన్ని పాపులరైజ్ చేసినాడంటే యేసుప్రభు అంట ఆయన స్టార్టింగే రాలేదంట. ఆయన కన్యక గర్భమందు పుట్టినప్పటి నుంచి లేడంట. అంటే ఆయన బాప్తిజం ఇచ్చి యోహాను నీటిలో ఆ శరీరాన్ని ముంచేటప్పుడు అప్పుడు వచ్చినాడంట యేసుప్రభు ఆయన లోపలికి. తర్వాత ఎప్పుడు వెళ్ళిపోయాడు? ఆ శరీరం వదిలి ఎప్పుడు వెళ్ళిపోయినాడంటే ఆయన సిలువ వేయకముందే మరణించక ముందే వెళ్ళిపోయినాడంట. దీన్ని పాపులరైజ్ చేసింది ఎవరంటే సెరెంటియన్ అని ఒక వ్యక్తి ఈ యొక్క సిద్ధాంతాన్ని చాలా పాపులరైజ్ చేసినాడు. అందుకోసమే దీన్ని సెరెంటినిజం అని పేరు వచ్చింది. అంటే ఒకసారి ఆలోచన చేయండి. యేసయ్య యొక్క నిజమైన ఆ యొక్క గొప్ప కార్యాన్ని నాశనం చేయడానికి సాతాను ఎటువంటి వాళ్ళని లేపుకొని అది తృణీకరించేటట్టుగా చేస్తా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. నాలుగోది మనం గమనించినట్లయితే అంటే నేను చెప్పాను కదా ఇటువంటి బ్యాక్‌గ్రౌండ్‌లోనే యోహాన్ భక్తుడు తన పత్రికను రాస్తున్నాడని. నాలుగోది గమనించినట్లయితే ఈ యొక్క గ్నాస్టిసిజం అంటే శరీరము చెడ్డది, గానీ ఆత్మ మంచిది. గనుక మనం చాలా తీవ్రంగా శరీరాన్ని వ్యవహరించాలి. హార్ష్‌గా ట్రీట్‌మెంట్ ఇయ్యాలి అనేసి వాళ్ళు నమ్ముతారు. అందుకోసమే శరీరాన్ని హాని చేసే పనులు వాళ్ళు చేస్తారు. సో వాళ్ళ యొక్క సిద్ధాంతం అటువంటిది. గనుక ఎవరు కూడా దేవుని బిడ్డలారా మీరు శరీరం చెడ్డది గనుక దాన్ని హాని చేసి దేవుడిని సంతోషపరిచే ప్రయత్నాలు మీరెవరు చేయకండి. శరీరాన్ని కాపాడుకోండి, ఆరోగ్యంగా చూసుకోండి. శరీర కోరికలను జయించండి. శరీర ఆశలను జయించండి. నేత్రాశను జయించండి. గానీ శరీరాన్ని చాలా హార్ష్‌గా మీరు ట్రీట్ చేయకండి. ఎక్సర్సైజ్ చేయండి. మంచి ఆరోగ్యంగా తినండి. మంచిగా పడుకోండి. లెగవండి. మీ శరీరాన్ని ఎంత జాగ్రత్తగా చూస్తారో మీ ఆత్మ శరీరంలో అంతకాలము నివసించగలదు. శరీరము చెడ్డది కాదు. దేవుని బిడ్డలారా శరీరం చెడ్డదైతే దేవుడు దాన్ని పవిత్రపరచుకొని ఎందుకు నివాస స్థలంగా చేసుకుంటాడు? ఆలయంగా చేసుకుంటాడు. అతి పరిశుద్ధ స్థలంగా చేసుకుంటాడో ఒకసారి ఆలోచన చేయండి. వి నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. ఆమేన్. తర్వాత ఇదే సిద్ధాంతంలో మ్యాటర్ అంటే పదార్థము చెడ్డది, ఆత్మ మంచిది. అప్పుడు చాలా మంది మనుషులు ఈ సిద్ధాంతం వైపున ఒకవేళ లాగబడితే దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా బ్రతకడము పాపమని చూడరు. ఈ శరీరమే పాపమని శరీరంతోటే వ్యవహరిస్తారు. కానీ వాళ్ళ ఫోకస్ డైవర్ట్ అయిపోతుంది. అరే దేవుని ఆజ్ఞను మేము లోబడలేకపోతున్నాము. అది దేవుని దృష్టిలో పాపము. అది తప్పు అనే దృష్టి రాదింకా. శరీరమే పాపము, ఆత్మ మంచిదని పెట్టుకున్నప్పుడు అప్పుడు లోబడే తత్వంలోనికి రారు. ఇప్పుడు చూడండి ఈ యొక్క డాక్ట్రిన్ ఎంత భయంకరమైన డాక్ట్రిన్ ఒకసారి ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా మనము చక్కగా నేర్చుకొని మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని మనం కట్టుకున్నట్లయితే ఎటువంటి తప్పుడు బోధకులు వచ్చినా కానీ కూడా ఎటువంటి తప్పుడు సిద్ధాంతాలు బోధించినా కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. మనకు మంచి ఆశీర్వాదము మన వాక్యాలు బోధించే మంచిగా వాక్యానుసారంగా బోధించే వారిని మన ముందు ఉంచినప్పుడు మనం కట్టుకోకపోవడం అది మన నిర్లక్ష్యత. రెండోది మనం నేర్చుకోకుండా మన కుటుంబస్తులకు నేర్పించకుండా మన తోటి సహోదరులను కాపాడేటట్టుగా మనం లేనట్లయితే మనము చాలా తప్పు చేస్తున్నట్లుగా మనం గమనించాల. యూదా పత్రికలో మనం చూసినాం కదా, సత్యం తెలుసుకొని సత్యం కోసం మీరు పోరాడండి. ఆ యొక్క కంటెంట్ ఫర్ ఫెయిత్, ఆ యొక్క విశ్వాసము ఏదైతే క్రైస్తత్వం మనకు అనుగ్రహించబడిందో, ఏదైతే సందేశం అనుగ్రహించబడిందో, క్రీస్తు గురించి మనకు అనుగ్రహించబడిందో అవి మనం నేర్చుకొని మనము కట్టబడుతూ మనము సాధ్యమైనంత మటుకు దాని విషయంలో
మనం ఇతరులను కట్టేటట్టుగా చూడాలా, దాన్ని దాడి చేయడానికి వచ్చిన వారిని మనము వ్యతిరేకించి నిలబడి సత్యం కోసం పోరాడేటట్టుగా మనము ఉండాల. నేర్చుకోండి దేవుని బిడ్డలారా. ఇక్కడ 3 చాలా ప్రాముఖ్యమైన, అంటే ఒక నిజ క్రైస్తవుడు విశ్వాసంతో నిజ క్రైస్తవుడు నేర్చుకోవలసిన 3 ప్రాముఖ్యమైన విషయాలు యోహాన్ భక్తుడు ఇక్కడ ప్రస్తావిస్తా ఉన్నాడు. మొట్టమొదటి ఏంటంటే, ఆయన పదే పదే ఆయన పత్రికలు రాసేటప్పుడు, ఎందుకంటే మన రక్షణ క్రీస్తు పైన ఆధారపడి ఉంది. ఆయననే రక్షకుడు, శరీరధారిగా వచ్చిన రక్షకుడని ఆయన పదే పదే ఎందుకు చెప్తా ఉంటున్నాడంటే, మనము 2వ అధ్యాయం 18వ వచనం నుంచి 28వ వచనం వరకు, 3వ అధ్యాయము 23వ వచనం నుంచి 4వ అధ్యాయం 6వ వచనం వరకు, 4వ అధ్యాయం 14వ వచనం నుంచి 15వ వచనం వరకు, 5వ అధ్యాయం 1వ వచనము 5వ వచనంలో పదే పదే క్రీస్తే ఆయన మెస్సయ, రక్షకుడని, దేవుని కుమారుడని పదే పదే ఎందుకు ప్రస్తావిస్తా ఉంటున్నాడు అంటే, దేవుని బిడ్డలారా, రాబోయే దినాలలో ఈ అబద్ధ బోధకులు వచ్చి వేరే క్రీస్తుని తీసుకొని వస్తారు, వేరే సిద్ధాంతం పట్టుకొని వస్తారు. గనుక వీళ్ళ రక్షణ అంతా ఏ క్రీస్తునైతే అందించినారో ఆ క్రీస్తు పైన ఉంది. గనుక పదే పదే ఆయన ప్రస్తావిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక నిజ క్రైస్తవుడు క్రీస్తే రక్షకుడు, మెస్సయ అని దృఢిగా నమ్మి ఆయన బ్రతుకుతాడు. అదే విషయాన్ని పదే పదే జ్ఞాపకం చేస్తారు. రెండోది, ఆయన జ్ఞాపకం చేసింది ఏంటిదంటే, ఏ క్రీస్తునైతే మనం నమ్మినామో ఆ క్రీస్తుకు మనము విధేయత కలిగి మనం బ్రతకాలి. ఆయన మాటకు విధేయత కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ దినాలలో ఎటువంటి జనరేషన్లో మనం వచ్చినామంటే, చాలా మంది బోధకులు వచ్చినారు, చాలా టీవీలు వచ్చేసినాయి, చాలా యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసినాయి, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ వచ్చేసినాయి, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ, యూట్యూబ్ కానీ, ట్విట్టర్ కానీ, రకరకాలుగా పాడ్కాస్ట్లు కానీ. దేవుని బిడ్డలారా, చాలా మంది బోధించే వాళ్ళు బోధిస్తా ఉన్నారు. దాంట్లో నిజంగా బోధించేవారు ఎంతమంది ఉన్నారో, ఎవరు ఏది దోస్తే అది దినాలలో వీడియో రికార్డింగ్, టీవీ ఛానల్లో కూడా, ఆ క్రిస్టియన్ ఛానళ్ళలో బైబిల్ పట్టుకొని బోధించుడే బోధించుడు. చాలా మంది బోధిస్తున్నారు. దాంట్లో నిజంగా బోధించేవారు, కరెక్ట్గా బోధించేవారు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు, కానీ నేను దలంచలేదు. కానీ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బోధ మొట్టమొదటిగా మనకు నేర్పించే విషయం ఏంటిదంటే విధేయత. ఇప్పుడు ఒక తండ్రి ఒక మాట చెప్పినప్పుడు బిడ్డలు విననప్పుడు ఆ మాటను గౌరవించకపోవడము, తండ్రిని గౌరవించకపోవడం అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా ఒకటి చెప్పినప్పుడు ఆ మాటను గౌరవించకపోవడము, తండ్రిని గౌరవించకపోవడం. అట్లనే దేవుడు మన తండ్రి క్రీస్తు ద్వారా మనకు బోధ చేస్తున్నప్పుడు ఆయన చెప్తున్న మాటలకు మనం లోబడకపోవడము, విధేయత చూపించకపోవడము ఆయనను అగౌరవపరచినట్లు. అందుకోసమే ఈ యోహాన్ భక్తుడు పదే పదే ఒబీడియన్స్ విధేయత చూపెట్టాలి. సత్యం తెలుసుకుంటే సరిపోదు, సత్యం బట్టి మనం బ్రతకాలా, సత్యం మన జీవితాన్ని మార్చాలా, మన వైఖరిని మార్చాలా, మన నడకను మార్చాలా, ఒక గొప్ప ఫలమును తీసుకురావాలా. విధేయతనే తీసుకొని వస్తుంది. ఆ ఆజ్ఞలకు మనం లోబడాలని పదే పదే ఈ పత్రికలలో మనం చూస్తూ ఉంటాం. ఒక నిజ క్రైస్తవుడు, రెండోది, క్రీస్తు మాటలు విన్న వెంటనే నేను లోబడతాను, నేను చేస్తాను, మార్చుకుంటానని అని చెప్తాడు. ఇక్కడ ఎన్నో వచనాలు ఉన్నాయి, మీకు ఆల్రెడీ మీకు కనబడతా ఉన్నాయి. రాసుకోగలిగిన వారు రాసుకోండి, తర్వాత కూడా అప్లోడ్ అవుతుంది. తర్వాత కూడా మీరు మరలా నోట్స్ రాసుకోవచ్చు. కానీ ఒక నిజ క్రైస్తవుల్లో ఉండవలసిన లక్షణాలు ఏంటో ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఏది చాలా డీప్గా, ఒక అథెంటిక్ రియల్ క్రిస్టియన్ ఎవరు అంటే, ఆయన క్రీస్తే రక్షకుడు అని నమ్మి, ఆయన తప్ప దేవుడు లేడు అని, ఆయన ఒక్కడే మెస్సయ్య అని నమ్ముతారు. ఆయన మాటలకు చాలా విధేయత, గౌరవిస్తారు. అందుకోసమే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, వాక్యమనే నీటి చేత ఏం చేస్తా ఉన్నాడు దేవుడు? ఉతక స్నానం చేయిస్తా ఉన్నాడు. మచ్చ, దాగు, కలంకము, ముడత లేకుండా
ప్రకాశవంతంగా మనల్ని తయారు చేస్తాం. పేతురు అంటాడు, వాక్యమనే వాక్యము అనే బీజము చేత మనం తిరిగి జన్మించబడిన వారమని. దేవుని బిడ్డలారా, ఈ వాక్యమే చాలా ప్రాముఖ్యమైనది. ఈ దినాలలో చాలా మటుకు వాక్యాలు వింటున్నారు గానీ విధేయత చూయించట్లేదు. గనుక ఆ యొక్క ఆ మార్పు అనేది రావడం లేదు. హల్లెలూయా! ప్రవర్తన పరివర్తన చెందేది ఎప్పుడంటే యేసయ్య మాటల చేత ఎన్‌కౌంటర్ అయినప్పుడు మనము ఎప్పుడైతే లోబర్ లోబడతామో, మన స్వభావాన్ని లోబరుస్తామో క్రీస్తుకు, అప్పుడే మార్పనేది ప్రారంభమవుతుంది. మూడోది, ఈయన పత్రికలో చాలా ప్రాముఖ్యంగా పదే పదే మాట్లాడిన మాట ఏంటిదంటే ప్రేమ. దేవుడు ప్రేమై ఉన్నాడు. ఒకవేళ దేవుడు ప్రేమై ఉంటే, మీరు దేవుడిని కలిగి ఉంటే మీ సహోదరులను కూడా ప్రేమించాలా. సహోదరులను ద్వేషించేవాడు ప్రేమించేవాడు కాదు. అంటే ప్రేమ ఎంత ప్రాముఖ్యమైందో, అంటే ప్రేమామయుడైన క్రీస్తుతో ఈయన నడిచినవాడు. 3.5 సంవత్సరాలు నడిచినవాడు. ఆ పునరుద్ధానుడైన క్రీస్తుని చూచినవాడు. దేవుని బిడ్డలారా, ఆ ప్రేమ కలిగిన దేవుడు ఎంత గొప్పవాడో ఈయన రుచి చూచినవాడు. అందుకోసమే ఈజ్ అన్ అపోస్టిల్ ఆఫ్ లవ్. ప్రేమను ప్రకటించిన అపోస్తులుడుగా ఆయనకు పేరున్నది. ఆయన క్రీస్తు యొక్క రొమ్మున ఆనుకున్నవాడు. క్రీస్తును, మహిమ క్రీస్తును ఆ ప్రత్యక్షతలను చూచినవాడు. దేవుని బిడ్డలారా, ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. ఈ దినాలలో ప్రోగ్రాంలు చాలా ఉన్నాయి, కార్యక్రమాలు చాలా ఉన్నాయి గానీ సహోదరులలో ప్రేమ లేదు. విశ్వాసులకు ప్రేమ లేదు. ప్రేమ లేని తత్వము ఒక క్రైస్తవుడిని మృతతుల్యమైన స్థితిలోనికి తీసుకొని వెళ్తా ఉంది. ఈ దినము ఒక ప్రేయర్ మీటింగ్ జరగంగానే వస్తారు, ప్రేయర్ అయిపోయినంక వెళ్ళిపోతారు. ఒకరితోనొకరికి సంబంధం లేదు. ఒకరికొకరికి ఒక రిలేషన్‌షిప్ లేదు. ప్రేమ సంబంధం లేదు. ప్రేమించే మైండే లేదు. ప్రేమలో బ్రతకాలన్న ఆలోచన లేదు. ప్రేమలో నేను ఈ రీతిగా నేను చేస్తాను, నేను నిలబడతాను, సపోర్ట్ చేస్తాను, నేను ఎంకరేజ్ చేస్తాను, భారం మోస్తాను, నేను నిలబడతాననే ఆలోచన లేదు. దేవుని బిడ్డలారా, వి హావ్ బికమ్ మెకానికల్ క్రిస్టియన్స్. ఆధ్యాత్మికంగా చస్తూ వెళ్తున్నాం మనం. బ్రతుకుతున్న వాళ్ళం గాదు. ఒకవేళ బ్రతుకుతున్న వారమైతే ప్రేమ మనలో కనబడాలి. నా సహోదరులకు ఏం చేస్తా ఉన్నాను? ఏం చేస్తా ఉన్నాను? ఏ రకంగా చూపిస్తా ఉన్నాను? ప్రేమ అంటే ఏంటి? నా దేవుడు ప్రేమ అని చెప్తున్నామే, నేను ఆ ప్రేమను కలిగి ఉన్నానా? ఆ ప్రేమలో బ్రతుకుతున్నానా? చాలా డీటెయిల్డ్‌గా మాట్లాడతాడు యోహాన్ భక్తుడు. ఈ 3 విషయాలు గమనించండి. ఒక నిజ క్రైస్తవుడిలో ఈ లక్షణాలు మనం ఖచ్చితంగా చూస్తాము. దేవుణ్ణి, యేసుని వెంబడిస్తున్నాము అని చెప్పేవారిలో ఖచ్చితంగా మనం వాళ్ళలో మనము చూడ కనబడతది. ఏంటిదంటే యేసు ప్రభువుని వాళ్ళు గట్టిగా పట్టుకుంటారు. ఆయననే దేవుడు, నిజ దేవుడు, శరీరధారిగా వచ్చినవాడు, మెస్సయ్య ఆయననే అని చాలా గట్టిగా, రూఢిగా సువార్తను నమ్మి నిలబడతారు. రెండోది, యేసు ప్రభు మాటలను నిర్లక్ష్యం చేయరు. ఆజ్ఞలను నిర్లక్ష్యం చేయరు. మూడోది, వాళ్ళు ఆ ప్రేమమయుడిని కలిగి ఉన్నారు గనుక ఎలా ప్రేమ చూపించాలో ఆ తాపత్రయము ఎప్పుడు కలిగి ఉంటారు. మీరు కూడా ఆ రీతిగా తయారు కావాలని నేను కోరుతా ఉన్నాను. మెకానికల్ కాకండి. మీ సహోదరులతో సంబంధం కలిగి ఉండండి. పట్టించుకోండి. కేర్ ఫర్ అదర్స్. వాళ్ళ అవసరతల్లో నిలబడండి. ప్రార్థన చేయండి. ఒక ఒక కుటుంబము, సంఘం అనేది ఒక ప్రోగ్రామ్ కాదు. ఒక కుటుంబము. సంబంధం ఉండాలి. ఒకరికొకరు పట్టించుకోవాలి. ఒకరి కష్టంలో ఒకరు నిలబడాలి. ఒకరికొకరు భారము మోసుకోవాలి. దేవుని కుటుంబం, మన ఇంట్లో ఎట్లా కుటుంబం ఉందో ఇది దేవుని కుటుంబం, సంఘము. దేవుని బిడ్డలారా, ఇంటోళ్ళని పట్టించుకుంటాం, మన బిడ్డలను పట్టించుకుంటాం, భార్యను పట్టించుకుంటాం, భర్తను పట్టించుకుంటాం. కానీ దేవుని కుటుంబం వచ్చేపటికి పట్టింపు లేకుండా ఉండడము అది క్రైస్తత్వం కాదు. మార్చుకోవాలి. ఆమేన్. మీరందరూ నేర్చుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. ఎంతమంది నేర్చుకుంటున్నారో నాకు తెలియదు గానీ నన్ను మాత్రము దేవుడు బోధించమని చెప్తున్నాడు. తెలియచేయమని చెప్తా ఉన్నాడు. నేను బోధిస్తా ఉంటాను.
నేను తెలియజేస్తా ఉంటాను. ఎవరు నేర్చుకుంటారో, ఎవరు నేర్చుకోరో, ఎవరు నడుస్తారో, ఎవరు నడవరో అది వాళ్ళకు దేవునికి మధ్యలో ఉన్న విషయం. సేవకులు ఎప్పుడు కూడా దేవుని పరిచయం చేస్తారు. దేవునితో నడవవలసింది ఎవరు? విన్నవాళ్ళు. దేవునితో నడవాలి. స్పందించవలసింది విన్నవాళ్ళే. జవాబు ఇవ్వవలసింది విన్నవాళ్ళే. ఒకరోజు తీర్పు దినాన దేవుడు ఇవన్నీ లెక్కలోనికి తీసుకొని వస్తాడు. గనుక ఈ 3 విషయాలు గమనించండి. చాలా ప్రాముఖ్యమైనది. ఇండిస్పెన్సిబుల్ మార్క్స్ ఆఫ్ ఎ ట్రూ క్రిస్టియన్. ఒక నిజ క్రైస్తవుడికి ఉండవలసిన అసలు ఈ గుర్తులు అన్నమాట. ఆమేన్. సో చివరికి మనము వచ్చేసినాము. అవుట్లైన్స్ ఇంకా మనం ఇంట్రొడక్షన్‌లోనే ఉన్నాము. ఏమేమి ఉన్నాయో అన్నీ మనము వెతుకుతా ఉన్నాము, తొవ్వి చూస్తా ఉన్నాము. ఈ యొక్క మొదటి యోహాను 5 అధ్యాయాలు ఏ రీతిగా డివైడ్ చేయబడ్డాయో ఒకసారి చూడండి. రాసుకోగలిగిన వారు రాసుకోండి. ఈ మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలలో శరీరధారిగా వచ్చిన ఆ వాక్కు అనే క్రీస్తు, ఆ జీవము కలిగిన దేవుడు, వాక్కు అనబడే ఆ యొక్క క్రీస్తును పరిచయం చేస్తా ఉన్నాడు. మేము తాకినాము, ముట్టినాము, ప్రయాణం చేసినాము, మేము సాక్షులము, మాకు నిజంగా క్రీస్తుతో సంబంధం ఉంది, మాకు సహవాసం ఉంది, మీరు కూడా రండి వచ్చి సహవాసం చేయండి. ఆ యొక్క శరీరధారిగా వచ్చిన క్రీస్తు, ఆ యొక్క ఇన్కార్నేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ లైఫ్, ఆ జీవవాక్కు అయిన క్రీస్తును పరిచయం చేస్తా ఉంటున్నాడు. కనుక 4 వచనాలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. మీకు ఇవన్నీ నేను ఎట్లా చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉంటున్నా. ఎట్లయితే నా పత్రిక రాసినాడో అట్లనే నేను విభజించడానికి ప్రయత్నం చేస్తా ఉంటున్నాను. ఎందుకంటే చాలా మంది ఈ బైబిల్ స్టడీలో ఏం చేస్తారంటే అక్కడ ఒక పదం తీసుకొని ఆ పదాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అంతా ఆ పత్రిక అంతా తీసుకొని చెప్తా ఉంటారు. అప్పుడు మంచిదే, ఆ టాపికల్‌గా అట్లా చేయడం మంచిదే. గానీ ఒక ఆథర్ తన మైండ్‌లో లెటర్ రాసేటప్పుడు ఒక పారాగ్రాఫ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్‌లో ఆయన ఆలోచన ఏంటిది? దేవుడు ఎలా తర్వాత ఏం మాట్లాడుతున్నాడు? తర్వాత ఏం మాట్లాడుతున్నా? అటువంటి రీతిగా మనం ప్రయాణం చేసినట్లయితే బైబిల్‌ని చక్కగా మనం అర్థం చేసుకోగలుగుతాం. రెండోది మొదటి అధ్యాయము 5వ వచనం నుంచి మనము రెండో అధ్యాయము 2వ వచనం వరకు చాలా కాంట్రాస్ట్‌గా మాట్లాడతాడు. లైట్ అండ్ డార్క్‌నెస్. కాంట్రాస్ట్ అంటే వెలుగు, చీకటి. దేవుడు వెలుగైనట్లయితే మనం వెలుగులో ఉన్నట్లయితే చీకటి ఉండకూడదు. చీకటి నడిచేవాడు ఆ వెలుగు బిడ్డ కాదు. అట్లా మాట్లాడతాడనమాట. ఇంకా పాపం గురించి, క్షమాపణ గురించి, దేవుడు ఎటువంటి రీతిగా క్రీస్తుని మన కోసం పెట్టినాడో, ఏ రీతిగా క్షమాపణ మనకిస్తున్నాడో, ఉత్తరవాదిగా ఎట్లా ఉన్నాడో చక్కగా ఆ కాంట్రాస్ట్‌ని లైట్ డార్క్‌నెస్, సిన్ ఫర్‌గివ్‌నెస్, చీకటి వెలుగు, పాపము క్షమాపణ, ఈ కాంట్రాస్ట్‌ని చాలా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ రాస్తున్నాడు. తర్వాత ఈ ఈ యొక్క జాన్‌లో ఉన్న ఈ యొక్క ప్రత్యేకత అది. చాలా కాంట్రాస్ట్‌గా మాట్లాడతాడు. ఇక్కడ కూడా రెండో అధ్యాయము 3వ వచనం నుంచి 11వ వచనం వరకు ప్రేమ గురించి మాట్లాడుతూ మనం ద్వేషించకూడదని కాంట్రాస్ట్ మాట్లాడతాడు. అంటే దేవుడు ప్రేమ కలిగిన వాడైతే మనము ద్వేషంతో బ్రతకడానికి వీలు లేదు. ద్వేషంలో బ్రతికిన వాడు ఇంకా గుడ్డివాడే, చీకట్లో ఉన్నట్టే, వాళ్ళలో నిత్య జీవం లేదు. తర్వాత మనం చూస్తాం ఇవన్నీ. ఇవన్నీ మనం తర్వాత చూస్తాం. గానీ హీ బ్రింగ్స్ ఏ బ్యూటిఫుల్ కాంట్రాస్ట్. సో ఇవన్నీ హెడ్డింగ్స్ మనం పెట్టుకున్నట్లయితే ఈ వచనాలు మనము ఆ హెడ్డింగ్స్‌లో మనము కంటెంట్‌ని మనం చదివినట్లయితే చాలా బ్యూటిఫుల్‌గా ఈ యొక్క పత్రికను మనము అర్థం చేసుకోవచ్చు. రెండో అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే మొదటి యోహానులో ఆయన రాయడానికి కారణం ఏంటిది? అక్కడ ఎవరోను సంబోధిస్తుంటే, తండ్రులారా నేను మీకు రాయిచున్నాను, యవనస్తులారా నేను మీకు రాయిచున్నాను. అట్లా పర్టిక్యులర్‌గా ఎందుకు రాస్తున్నాడో 12వ వచనం నుంచి 14వ వచనం వరకు చాలా స్పష్టత ఉంటుంది. మనము చదివినట్లయితే ఆయన రాయడానికి కారణం ఏంటిదో మనకు తెలుస్తుంది. ఇంకోటి రెండో అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే ఆయన చాలా స్పష్టంగా
లోకంను ప్రేమించకుడి, లోకంలో దేనిని ప్రేమించకుడి. ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము ఇవన్నీ దేవుని మూలంగా పుట్టినవి కాదు. దేవుని మూలంగా వచ్చినవి కాదు. ఎవరైతే దీని యందు బ్రతుకుతారో వాళ్ళలో దేవుని ప్రేమ పరిపూర్ణం చేయబడదు. వాళ్ళని జయించాలా అన్నట్టుగా ఆయన లోకమును, లోకపు విధానమును, లోకపు కోరికలను మనం జయించే విషయము ఇక్కడ 15వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చూస్తాము. తర్వాత వార్నింగ్ ఇస్తున్నాడు. 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 27వ వచనం వరకు క్రీస్తును తృణీకరించేటట్టుగా ఉండకండి. ఈ తప్పుడు బోధలు వచ్చినాయి కదా! ఆ యొక్క శరీరధారి అయిన క్రీస్తును తృణీకరిస్తే తండ్రిని కూడా తృణీకరించినట్లు వాళ్ళకి రక్షణ ఉండదు, రక్షణ పోగొట్టుకుంటారు హెచ్చరిస్తున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు. గనుక ఆ యొక్క గాస్పల్ సందేశాన్ని చాలా ఖచ్చితంగా మనం తెలుసుకొని ఆ యొక్క సిద్ధాంతాన్ని మనం గట్టిగా చేత పట్టుకొని మనం ఉండేటట్టుగా మనము ఉండాలి. 7వ విషయము మనం చూసుకున్నట్లయితే అవుట్లైన్స్ నేను చెప్తా ఉన్నాను. 2వ అధ్యాయము 28వ వచనం నుంచి 3వ అధ్యాయం 10వ వచనం వరకు దేవుని పిల్లలు ఎవరు, అంటే దేవునికి చెందిన వాళ్ళు ఎవరు, ఇంకా కాంట్రాస్ట్ పాపం ఏంటిదో దాని గురించి అక్కడ ఆయన ప్రస్తావించినాడు. 3వ అధ్యాయము 11వ వచనం నుంచి 24వ వచనం వరకు ఇంకా అంటే ముందు ప్రేమ గురించి, ద్వేషం గురించి మాట్లాడ ఆగట్లేదు. అంటే ఇది ఎంత ప్రాముఖ్యమైన అంశం ఉంటే మరలా తీసుకొని వస్తాడు, మరలా దాని గురించి మాట్లాడతాడు. ఇప్పుడు మీ కళ్ళ ముందు సహోదరుడు తిండి లేకుండా ఉండి నువ్వు సమాధానంగా ఎల్లు అంటే అది ప్రేమ ఎట్లయితది? క్రియ ఉండాలా. అంటే చాలా డీటెయిల్‌గా, ప్రాక్టికల్‌గా మాట్లాడుతా ఉంటాడు. ద్వేషిస్తే ఇంక మనము మళ్ళా నిత్య జీవం ఎందుకుంటది? సో, చాలా ప్రాక్టికల్‌గా డీటెయిల్‌గా మాట్లాడిన విషయాలు మనం ఇక్కడ చూస్తాం మనం. తర్వాత ఒక 4వ అధ్యాయము మొదటి 6 వచనాలలో ఆన్ డినైయింగ్ ద ఇన్‌కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్ అంటే చెప్పినాను గదా నేను. ఈ అబద్ధ బోధకులు శరీరధారి అయిన క్రీస్తును తృణీకరించేస్తే, అంటే తృణీకరించేటట్టుగా మోసం చేస్తే విశ్వాసులు వాళ్ళ యొక్క ప్రయాణం పోగొట్టుకుంటారు. సో, దానికి సంబంధించిన విషయాలన్నీ గూడా ఆయన ప్రస్తావించినట్లుగా మనం చూస్తున్నాం. 10వది ఆ యొక్క 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 21వ వచనం వరకు గాడ్స్ లవ్ అండ్ ఆర్స్ లవ్. అసలు దేవుని ప్రేమ ఎంత గొప్పదో వివరిస్తూ మనము ఆ ప్రేమను కలిగినట్లయితే మన అడుగు జాడలు ఎట్లుండాలా, ఆయన నడిచినట్లుగా మనం నడవాలనే విషయము ప్రస్తావించినాడు. తర్వాత 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి 12వ వచనం వరకు మనం ఏ శరీరధారి అయిన క్రీస్తు వచ్చినాడో ఆ శరీరధారి అయిన క్రీస్తు దైవ కుమారుడు, దేవుడు, ఆయన యందు విశ్వాసంలో ఎలా కొనసాగాలనో, ఫెయిత్‌లో ఎలా కొనసాగాలనో ఆ 12 వచనాలలో సెలవిచ్చినాడు. ఫైనల్ రిమార్క్స్ అంటే ఆయన ఇంకా ఇంకా క్లోజింగ్ ముందు ఏ రిమార్క్స్ అయితే ఆయన చెప్పాలనుకుంటున్నాడో 5వ అధ్యాయము 13వ వచనం నుంచి 21వ వచనం వరకు చెప్తా ఉన్నాడు. ఇవన్నీ అవుట్లైన్స్. ఇప్పుడు 5 అధ్యాయాలు ఈ హెడ్డింగ్స్ పెట్టుకొని మనము ఒక్కొక్క బ్లాక్ లాగా అంటే ఇప్పుడు సపోజ్ మనము ఇప్పుడు పైన ఉంది. ఈ పైన హెడ్డింగ్ మనం పెట్టుకొని ఈ 4 వచనాలు చదివి మనం ధ్యానం చేసినాం అనుకోండి. తర్వాత దాంట్లో ఉన్న సారం అంతా గుంజిన తర్వాత మరలా ఇంకొక బ్లాక్ తీసుకొని ఈ ప్యాసేజ్ తీసుకొని మొదటి అధ్యాయము 5వ వచనం నుంచి 2వ అధ్యాయం 2వ వచనం వరకు చదివినాం అనుకోండి. దాంట్లో అన్ని ఈ టైటిల్‌కి సంబంధించినట్టుగా ఏమేమి ఉన్నాయి అన్నీ మనము తవ్వి, వెతికి, రాసుకొని మనము దాని తర్వాత నెక్స్ట్ ప్యాసేజ్‌కి ఆ రీతిగా మనం ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఈ వారమంతా దేవుని బిడ్డలారా మనము మరలా బైబిల్ స్టడీకొచ్చే వరకు మనము ఈ రీతిగా స్టడీ చేసినారనుకోండి, మీరు మొదటి యోహాను అసలు మర్చిపోరు. దేవుని బిడ్డలారా మీరు మర్చిపోకుండా ఈ మాటలలో మీరు స్థిరపరచబడినారనుకోండి, మీ ఇంటి వారిని స్థిరపరచడానికి ప్రయత్నం చేసినారనుకోండి, దేవుని బిడ్డలారా ఒకవేళ మీ గృహంలో మీరు చేయగలిగితే బయట గూడా, బయట ప్రపంచంలో ఉన్న క్రైస్తవులకు గూడా ఇదే రీతిగా మీరు నేర్పించగలరు, బోధించగలరు, వాళ్ళని బలపరిచి చివరి వరకు వాళ్ళు నిలబడేటట్టుగా మీరు ప్రోత్సహించగలరు. ఆమేన్. సో మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరిని బట్టి
నేను దేవుని సన్నిధిలో సంతోషిస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, రాను రాను ప్రజలకు దేవుని పైన మనసు పోతా ఉంది. వాక్యం పైన పోతా ఉంది. దేవుడు కూడా చెప్పినాడు గదా! చివరి దినాలలో పైన రూపం ఉంటది గానీ, లోపల శక్తి ఉండదు. సత్యాన్ని తృణీకరిస్తారు. లోకాన్ని, లోకాశలను ప్రేమిస్తారు. దేవుని కంటే ఎక్కువగా లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తారు అని చెప్పినాడు గదా! అదే దినాలలో మనమున్నాము. ఆ టెండెన్సీస్ నాకు కనబడతా ఉన్నాయి విశ్వాసులలో. దేవుని పైన మొగ్గు లేదు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు వినేది లేదు. విధేయత చూయించేది లేదు. వినిందే వినాలా, చెప్పిందే చెప్పించుకోవాలా, కట్టబడట్లేదు. అటువంటి కోవలో ఎవరైనా ఉన్నట్లయితే ఈ యొక్క సమయంలో దయచేసి హెచ్చరికగా మీరు తీసుకోండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నిజంగా దేవునికి ఎంత దగ్గరగా ఉన్నారు? దేవుని మాటలకి ఎంత దగ్గరగా ఉన్నారు? ఎలా కట్టుకుంటున్నారు? పరీక్షించుకోండి, పరిశీలించుకోండి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. ఆయన త్వరగా వస్తున్నాడు. యేసుప్రభు తొందరగా వస్తున్నాడు. ఆయన రాజ్యము ఆయన స్థాపించబడబోతుంది. 1000 పరిపాలన ఉండబోతుంది. మీకు చెప్తూ వచ్చాను. ఎక్కువ దినాలు లేవు. దేవుని బిడ్డలారా, మీరు సిద్ధంగా ఉండండి. విశ్వాసాన్ని కాపాడుకోండి. అనేకులకు దేవుని యొక్క సత్యాలు తెలియచేయండి. మీ మట్టుకే మీరు ఉంచుకోకండి. ఇతరులను కూర్చోబెట్టి నేర్పించండి, బలపరచండి, వాడబడండి. ఉన్న చోట్ల మీరు ఉండకండి. సువార్త తీసుకెళ్ళండి. ఇతరులను శిష్యులుగా చేయండి. సంఘానికి కలపండి. ప్రయాసపడండి. మీ మట్టుకు మీరు చూసుకోకండి. మీ స్వార్థం మీరు చూసుకోకండి. దేవుని బిడ్డలారా, ఏ దినమైతే మన స్వార్థం చచ్చిపోతుందో అప్పుడు పవిత్రంగా దేవుని కోసం ఒక పాత్రగా మనం ఉండగలుగుతాము. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాన్ని, ఈ వాక్యం వినే ప్రతి ఒక్కరిని బహుగా దీవించును గాక. ఆమేన్. మొదటి భాగాన్ని మనము ఈ దినము ముగించుకున్నాము. వచ్చే ఫ్రైడే రెండో భాగంలోనికి మనము డీటెయిల్డ్‌గా మనం వెళ్దాం. ఈ అవుట్‌లైన్స్ ఎలా తీసుకున్నామో ఆ అవుట్‌లైన్స్‌కి తగ్గట్టే ఆ అవుట్‌లైన్స్‌లో ఉన్న బ్లాక్స్‌ని ఒక్కొక్కటి తీసుకొని మనం స్టడీ చేద్దాము. దాంట్లో నేర్చుకోవాల్సిన విషయాలు మనము నేర్చుకుందాము. గాడ్ బ్లెస్ యూ ఆల్.